ప్రార్థన. హార్ట్ఫుల్నెస్ సాధనలో ప్రధానమైన వాటిలో మూడవది రోజుకు 2 సార్లు చేసేది నిర్దిష్టమైన ప్రార్థన. అయినప్పటికీ మన హృదయ ప్రేరణలను బట్టి మనం మన ప్రార్థనలను ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్రార్థన అనేది ఆధ్యాత్మిక హృదయ స్పందనే. ఎన్నో ఆధ్యాత్మిక పద్ధతులు ఉన్నా వాటన్నిటిలోనూ సాధారణంగా ఉండేది ప్రార్థనే. దాని ఆచరణ, ముఖ్య ఉద్దేశము వివిధ రూపాలలో ఉన్నప్పటికీ మనకంటే ఉన్నతమైన దానితో అనుసంధానం అయ్యేందుకు ప్రార్థన ఒక ఆవశ్యకమైన మార్గంగా ఉంటుంది. కేవలం సరైన వైఖరితో మనం ప్రార్థించినట్లయితే అది దానినే, ఆ ప్రార్థననే అధిగమించి మన కార్యకలాపాలలో విస్తరించి శాశ్వతమైన ప్రార్థనాపూర్వకమైన స్థితిగా మారి అది మనకు ఒక జీవన మార్గం అవుతుంది. దాజీతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు ప్రార్థన అంటే ఏమిటి అని ఆయనను అడిగాను. అది హృదయంలో నుండి వచ్చే ఆక్రందన. హృదయ భావనను తార్కికమైన మనస్సు మరుగుపరచలేదు. సాధారణంగా మనకు ఏదైనా లేనప్పుడు దానికోసం ప్రార్థిస్తాము. మనం ఇక ఎంత మాత్రమూ భరించలేని విపత్కర పరిస్థితులలో ప్రార్థించడం సహజమే. కానీ మనం ఆనందంగాను ఉల్లాసంగాను ఉన్నప్పుడు ఆ క్షణంలో మనం ఆ భగవంతునితో అనుసంధానమై మన కృతజ్ఞతను తెలిపితే ఆ భావన కూడా ఒక ప్రార్థనే అవుతుంది. ఈ పరిస్థితిలో మీరు భగవంతుని ఏమి కోరడం లేదు. మీరు మీ దుఃఖాన్ని హృదయ ఆక్రందన ద్వారా ఎలాగైతే ఆయనకు నివేదించుకుంటారో అదేవిధంగా మీరు మీ ఆనందాన్ని కూడా ఆయనకు విన్నవించుకుంటున్నారు అంతే అని దాజీ చెప్పారు. కానీ ఎక్కువ సందర్భాలలో ప్రార్థన అంటే కోరడమే కదా అన్నాను. అది మన భయాలు, కోరికల వలన చేసే పని. మనకున్న భయాల వలన మనం భగవంతుని రక్షణను కోరుతాము. మనలోని కోరికల వలన ఆ కోరికలను తీర్చే ఒక భగవంతుని అన్వేషిస్తాము. దీనివలన ఈ రెండింటినీ తీర్చేవాడే భగవంతుడు అనే భావన మనకు కలుగుతుంది. మనల్ని రక్షించేవాడిగా, మనకు అవసరమైనవి సమకూర్చేవాడిలా చూస్తూ ఆ విధంగానే మనం ఆయనను ప్రార్థిస్తాము. దేవుడా, నన్ను అనారోగ్యం నుండి కాపాడు అనో, ప్రియమైన దేవుడా, నాకు ఒక ఉద్యోగాన్ని ప్రసాదించు అనో కోరుతాము. ఆ విధంగా ప్రతి ఒక్కరూ వారికి అవసరమైన రకరకాల సహాయాలను బట్టి భగవంతుడిని ఆ దృష్టితోనే చూస్తూ ఉంటారు. ఉదాహరణకు, బలహీనుడు భగవంతుని బలాన్ని ప్రసాదించేవానిలా చూస్తాడు. కానీ భగవంతుడు వీటిలో ఏ ఒక్కడూ కాడు. ఈ అభిప్రాయాలు కేవలం మన అవసరాలను బట్టి ఏర్పరచుకున్నవే. బుద్ధ భగవానుడు ఎన్నడూ భగవంతుని గురించి మాట్లాడకపోవడానికి గల కారణాలలో ఇది ఒకటి. భయాన్ని, కోరికలను తొలగించుకుంటే భగవంతుని గురించి మన కల్పనలు ఒక్క దెబ్బతో మటుమాయమైపోతాయి అనేది ఆయన అభిప్రాయం. వారి దృష్టిలో అది సరి అయినదే. అలా తొలగించుకునేంత వరకు భగవంతుని గురించిన మన అభిప్రాయాలు కేవలం కల్పనలే అని దాజీ వివరించారు. అయితే భగవంతుడు ఎవరు అని అడిగాను. దాజీ నవ్వి ఒక ఆయన బాబూజీ దగ్గరకు వచ్చి, మీరు నాకు భగవంతుని చూపగలరా అని అడిగాడు. దానికి బాబూజీ చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? ఒకవేళ నేను నీకు ఆయనను చూపినా ఆయనే భగవంతుడని నువ్వెలా తెలుసుకుంటావు అని అడిగారు. ఇది నేను ఎక్కడి నుండి వచ్చాను అని ఒక చిన్న పిల్లవాడు తన తల్లిని అడిగినట్లుంటూ ఉంది. ఏదో ఒక రోజు నీకే తెలుస్తుంది అని మాత్రమే ఆయన తల్లి చెబుతుంది. అటువంటి విషయాలు వాళ్ళు సిద్ధమైనప్పుడు మాత్రమే తగిన సమయంలో వ్యక్తమవుతాయి. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే మనం ఈ ఊహల సంఖ్యలను త్రెంచుకుని ముందుకు సాగాలి. అప్పుడు భగవంతుని పురుషునిగా సంబోధించడం కూడా ఒక పరిమిత రూపం కాదా అని నేను అడిగాను. ఇది అందరికీ బాగా తెలిసిన మాటే.
ఇది భగవంతుని వర్ణన కాదు. ఆయన వర్ణనకు అతీతుడు. ఆయన పురుషుడు కాదు, స్త్రీ కూడా కాదు. భగవంతునికి ఏ పేరు, రూపము లేదా లక్షణమూ లేదు. నిజానికి అబద్ధం ఆడకుండా భగవంతుని గురించి చెప్పడం అసాధ్యం అని దాజీ చెప్పారు. మేము మరికొంచెం ముందుకు నడిచి వెళ్ళిన తర్వాత బాబూజీ తరచుగా చెప్పే ఒక కథను చెబుతాను విను అని దాజీ అన్నారు. ఒక రాజు నుండి దానాన్ని కోరేందుకు వెళ్ళిన ఒక సన్యాసి గురించిన కథ చెప్పసాగారు. అతడు రాజుగారి అంతఃపురానికి చేరుకున్నాడు. రాజు ప్రార్థన చేసుకుంటున్నారని అతనికి భటులు చెప్పారు. అయినప్పటికీ సన్యాసి ఒక పవిత్రమైన వ్యక్తి కాబట్టి రాజు ప్రార్థన చేసుకుంటున్నా ఆయనతో కలిసి కూర్చోవడానికి అతనిని ప్రార్థనా మందిరానికి తీసుకువెళ్ళారు. అతని రాకను గమనించిన రాజు అతన్ని ఆహ్వానించి తన ప్రార్థనలో ఇంకా పూర్తి కాలేదు కాబట్టి కాసేపు ఓపిక పట్టమని కోరాడు. ఆ సన్యాసి రాజుతోనే కూర్చుని నిశ్శబ్దంగా అంతా గమనిస్తూ ఉన్నాడు. ఓ భగవంతుడా, నా శత్రువుల మీద నాకు విజయాన్ని ప్రసాదించు. మరిన్ని సామ్రాజ్యాలను నాకు ప్రసాదించు. నా సామ్రాజ్యాన్ని సిరి సంపదలతో తులతూగేటట్టు చేయి. నన్నొక మహాచక్రవర్తిని చేయి అంటూ రాజు ప్రార్థించాడు. ఈ విధంగా మరికొన్ని నిమిషాల సేపు రాజు తన ప్రార్థనను కొనసాగించాడు. హఠాత్తుగా సన్యాసి లేచి నిలబడి బయటకు పోసాగాడు. ఆగండి, మీరు ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నారు అని రాజు అడిగాడు. మహారాజా, నేను మీ నుండి ఆర్థిక సహాయాన్ని అర్థించేందుకు వచ్చాను. కానీ మీరు కూడా నాలాగే ఒక బిచ్చగాడని ఇప్పుడే తెలుసుకున్నాను. అందుకని నేను వెళ్ళి మీరు ఎవరినైతే యాచిస్తున్నారో ఆయననే ప్రార్థిస్తాను అని ఆ సన్యాసి రాజుకు చెప్పాడు. ఆ శిష్యులు ప్రయోజనాలు పొందడానికి మోకాళ్ళ మీద ప్రాకుకుంటూ వెళ్ళడం ఒక విధంగా తెలివి తక్కువ పని అని దాజీ అన్నారు. వ్యక్తిగత సమృద్ధి కోసం ప్రార్థన చేసే వ్యక్తి డబ్బు కోసం పెళ్లి చేసుకునే వ్యక్తితో సమానం. సంబంధాన్ని చవకబారుగా మార్చేశాడు. మనం పొందే ప్రయోజనాలు ప్రాపంచికమైనవా లేక ఆధ్యాత్మికమైనవా అనేది ముఖ్యం కాదు. ఈ రెండు సందర్భాలలోనూ అటువంటి పద్ధతి హృదయ సంబంధ మర్యాదకు విరుద్ధం. ఉదాహరణకు, కొందరు నరకానికి పోతామేమో అన్న భయంతో ఆ భగవంతుని ప్రార్థిస్తారు. మరికొందరు స్వర్గం చేరుకోవాలన్న కోరికతో ప్రార్థిస్తారు. ప్రేమకు ప్రతిఫలంగా దేనినైనా ఆశించడం ఆ పవిత్రతను దుర్వినియోగం చేయడమే. అలా చేయడం ద్వారా మనం సృష్టికర్తతో మన సంబంధాన్ని పాడు చేసుకుంటాము. మహా అయితే అది ఒక వ్యాపార సంబంధం అవుతుంది. మరీ హీనంగా అది లంచం ఇవ్వకుండా అవుతుంది. ఇందుకే ప్రేమించు ప్రేమకై అనే సూక్తిని ఎంతో గొప్పగా ప్రశంసించారు. భగవంతుని నిజంగా ప్రేమించే భక్తుడికి ఆ భక్తి వెనుక నిగూఢమైన ఉద్దేశాలు ఏవీ ఉండవు. స్వర్గాన్ని కానీ నరకాన్ని కానీ ఆశిష్యులు కానీ లేదా ఆధ్యాత్మిక పురోగతిని కానీ వారు పట్టించుకోరు. వాళ్ళు ప్రేమతో సంతృప్తి చెందుతారు. నీకు అన్నీ ఇచ్చేవాడిని పొందగలిగినప్పుడు చిన్న చిన్న కానుకల కోసం అడగకు. కేవలం ప్రేమ మాత్రమే ఇది సుసాధ్యం చేస్తుంది. ఒకవేళ ఉదాహరణకు మీరు ప్రేమించే ఒకరికి ఒక కానుక ఇచ్చారనుకోండి. ఆ వ్యక్తికి ఏది తగిన కానుక అని పదే పదే ఆలోచిస్తారు. దానిని కొని దాని చుట్టూ ప్రేమతో అందమైన కాగితాన్ని చుడతారు. అయినప్పటికీ మీరు మీ ప్రియమైన వ్యక్తికి దాన్ని ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి మీ చేతుల్లో నుండి లాగుకుని ప్రేమతో అలంకరించిన కాగితాన్ని పరపరా చింపి కానుకను తీసుకుని వెళ్ళిపోతాడు. కనీసం ధన్యవాదాలు కూడా చెప్పకుండా. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇచ్చిన మిమ్మల్ని పట్టించుకోకుండా మీరిచ్చిన కానుకను అంగీకరించారు. సరే, మీరు ఆ వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే మీరు దానిని ఎంతమాత్రం పట్టించుకోరు. అయినప్పటికీ దానిని మీరు ఎంతో ప్రేమగా ఇచ్చారన్న విషయాన్ని వాళ్ళు గుర్తించలేదు. ఇవ్వడం అనేది
ప్రేమతో చేసే ఒక పని. కాబట్టి ఇచ్చేవాడిని, పుచ్చుకునేవాడిని ఒక చోటికి చేర్చడమే దాని ఉద్దేశం. ప్రసాదించేవానితో, ఆ పరమాత్మతో సాన్నిహిత్యానికి దారి తీయకపోతే ఆ ఆశీస్సులకు అర్థం ఉండదు. మరో ఉదాహరణ, బంధువైన ఒక ధనవంతునికి వారసుడు అవ్వాలనుకున్న ఒక వ్యక్తినే తీసుకోండి. అతనికి వారసత్వం లభించవచ్చు, కానీ ఆ ప్రయత్నంలో అతడు చాలా పోగొట్టుకుంటాడు. వారి సంబంధం యొక్క పవిత్రత నశిస్తుంది. నిజంగా మీకు ప్రసాదించే వానిని అన్వేషించినప్పుడు కానుకలను గురించి మర్చిపోండి, ఆశీస్సులను గురించి మర్చిపోండి, ఆధ్యాత్మిక స్థితిని గురించి మర్చిపోండి. అవి వాటంతట అవే వస్తాయి. అవి ముందే వచ్చి మనల్ని ఆక్రమించుకోకూడదు. ఏది ఏమైనా ఆయనే నీ హృదయంలో ఉన్నప్పుడు నీకు ఇంకేం కావాలి? అందుకే కొందరు కేవలం ఆయన పరమాత్మ కోసమే ప్రార్థిస్తారు. అటువంటి ఉన్నతమైన ప్రార్థనను ఆయన ఆలకించేటట్లు చేసేది ఏమిటి? తనను తాను మనకు అర్పించుకునేటట్లు చేసేది ఏమిటి అని నేను అడిగాను. ఆయన ఎల్లప్పుడూ తనను తాను అర్పించుకుంటూనే ఉంటాడు. అలా చేయడం ఆయన స్వభావం. అదే సమయంలో ఆయన ఆశీస్సులు, ఆయన యోగశక్తి ప్రసారము, ఆయన కృప ఎల్లప్పుడూ ఉన్నప్పటికీ చిరుజల్లుకు కుంభవృష్టికి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది అని దాజీ చెప్పారు. నీటి బిందువులు చిరుజల్లులతో మనల్ని ఆశీర్వదించే బదులు తనను తానే మనలోనికి వర్షించేలా చేసేది ఏమిటి అని అడిగాను. బాబూజీ ఒక పద్యాన్ని చెప్పేవారు. దివ్యమత్తు కొరకై దప్పికగొని ఉన్నవాడా, అందులకై నీ హృదయాన్ని ఖాళీ చేసుకో. ఎందుకంటే ఖాళీ పాత్రపైనే ద్రాక్షరసపు సీసా తల వంచుతుంది. చంద్ర 2009. అందుకని నింపాలంటే ముందు మనం ఖాళీగా ఉండాలి అన్నాను. అవును, మన హృదయాలు అప్పటికే నిండి ఉంటే వేరే దేనితోనైనా నింపేందుకు ఖాళీ ఎక్కడ ఉంటుంది? దానికి బదులుగా మనం హృదయాలలో శూన్యత్వాన్ని సృష్టించుకోవాలి. ఆ శూన్యత్వం ఆకర్షిస్తుంది. వర్షం ఎలా తయారవుతుందో తెలుసా అని దాజీ ప్రశ్నించారు. వాతావరణంలో అల్పపీడనం ఏర్పడినప్పుడు వర్షం పడుతుంది అని చెప్పాను. అవును, అల్పపీడనం శూన్యాన్ని సృష్టిస్తుంది. శూన్యం ఏర్పడినప్పుడు చుట్టూ ఉన్న గాలిని అది తనలోనికి ఆకర్షిస్తుంది. అది ఆ గాలి పైకి లేస్తుంది, ఘనీభవిస్తుంది. అప్పుడు వర్షాలు పడతాయి. కాబట్టి మీరు ఒక దివ్యత్వపు కుంభపోత వర్షాన్ని కోరుతున్నప్పుడు మీ హృదయంలో ఒక అల్పపీడనాన్ని సృష్టించుకోవాలి. అంటే కానుకలు, ఆశీస్సులు, లక్షణాల పట్ల ఎలాంటి కోరికలు లేకుండా మీ హృదయం ఖాళీగా ఉండాలి. అప్పుడు అంతరంగంలో శూన్యత్వం ఏర్పడుతుంది. ఇది అప్రయత్నంగా నువ్వు కోరుకుంటున్న ఆ దివ్య కుంభవృష్టిని ఆకర్షిస్తుంది. నీ హృదయంలో పూర్తిగా శూన్యత్వం ఉన్నప్పుడు ఆ పరమాత్మ అక్కడ నివాసం ఉంటాడు. దానిని ఆయన తప్పించుకోలేడు. శూన్యం కేవలం మంచి వాటినే ఆకర్షించాలని లేదుగా అన్నాను. దాజీ పకాలున నవ్వి, నిజమే, చివరికి హృదయానికి ఏ చిన్న కోరిక ఉన్నా శూన్యం కష్టాన్ని ఆకర్షించగలదు. హృదయం అనంతమైనదే కావచ్చు, కానీ ఏ ఒక్క చిన్న కోరిక ఉన్నా అది దానిలో అనంతంగా నిండిపోగలదు. ఆ సందర్భంలో హృదయం ప్రాపంచికమైన వాటిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే ప్రపంచం దూసుకు వస్తుంది. శూన్యత్వం చెడిపోతుంది. ఎంతో చిన్న అజాగ్రత్తకైనా మూల్యాన్ని తప్పక చెల్లించవలసి వస్తుంది. హృదయంలో శూన్యాన్ని కలిగి ఉండడం మంచిదే. కాకపోతే ఆ హృదయం ఉన్నతమైన దానివైపు మాత్రమే దృష్టి సారించి ఉండాలి అని చెప్పారు. అంతర్గత శూన్యత్వం అని మీరు చెప్పినప్పుడు దాని అర్థం కోరిక లేని స్థితి, నిష్కామ స్థితి అనేనా అని అడిగాను. అది దానికంటే ఎక్కువది అని దాజీ అన్నారు. తనను గురించిన ధ్యాస ఎంతమాత్రమూ లేని స్థితి. చూడు, నిన్ను నువ్వు తెలుసుకో అని ప్లాటో చెప్పాడు. కానీ బాబూజీ ఆలోచన భిన్నంగా ఉంది. ఆయన నిన్ను నువ్వు మర్చిపో అన్నారు.
ఆఖరికి వినమ్రులైన సాత్వికులు, సరళమైన నిరాడంబరులు మాత్రమే స్వర్గాన్ని చేరుతారని క్రీస్తు ప్రభువు చెప్పాడు. సాధారణంగా మరణించిన తరువాత వారు స్వర్గానికి వెళతారని భావిస్తాము. కానీ నిజం ఏమిటంటే సరళమైన, నిరాడంబరమైన, అమాయకమైన, అహంకారరహితమైన అటువంటి హృదయాల్లోనికి ఆ స్వర్గమే అప్రయత్నంగా దిగివస్తుంది. అటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా వారు తమ చుట్టూ స్వర్గాలను సృష్టించుకుంటారు. కానీ ఎప్పటికే పూర్తిగా హృదయం నిండిపోతే స్వర్గం ఇంకా ఏమి నింపగలదు? యోగ పరిభాషలో ఈ పరిపూర్ణ సంతృప్త స్థితిని ఉపరతి అని అంటారు. ఉపరతిలో మనం ఈ లోకంలో దేనిని కోరుకోము, లేదా వచ్చేదానిలో కూడా దేన్ని కోరుకోము. మనం సాధారణంగా కోరికలు తీరడాన్నే సంతృప్తిగా అర్థం చేసుకుంటాము. ఉదాహరణకు, మీరు పంచభక్షాలు ఆరగిస్తే ఏమైనా తినాలని కోరుకుంటారా? మీ కడుపు నిండిపోతుంది. అయినప్పటికీ అది ఉపరతి కాదు. ఎందుకంటే రేపు మీకు మళ్ళీ ఆకలి వేస్తుంది. తీర్చుకోవడానికి ఏ కోరికలు లేకపోవడమే నిజమైన తృప్తి. మీరు వాటి నుండి బయటపడతారు. గతంలో మీరు వాటికి బానిసలుగా ఉండేవారు. వాటిని తీర్చుకోవడానికి మీరు నిరంతరంగా పనిచేశారు. ఇప్పుడు మీరు స్వతంత్రులు. తృప్తికి వ్యతిరేకమైనది ఏమిటో కూడా మనకు ఇది తెలియజేస్తుంది. అవును, కోరికలతో బాధపడటం అన్నాను. ఈ కోరికలను బట్టే మనలో చాలామంది ప్రార్థిస్తాము. బాబూజీ చెప్పిన రాజు కథలా మనం కోరికలు నిర్దిష్టమైన 4 రకాల లక్షణాలను తీర్చాలని కోరుకుంటాము. యోగ సంప్రదాయంలో ఈ 4 లక్ష్యాలు ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేవి. ఈ లక్ష్యాలు ఇంతకుముందు ముద్రల నిర్మలీకరణ సందర్భంలో చెప్పుకున్న ABCD బిందువులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ముందుగా మనం అర్థం గురించి మాట్లాడుకుందాం. అత్యంత కనీస అవసరాలైన తిండి, గుడ్డ, గూడు తీర్చుకునే కోరిక. ఇది సహజమైనదే. కానీ అది అంతకంతకు ఎక్కువగా ప్రోగు చేసుకునే వైఖరిని కూడా ప్రదర్శించగలదు. మనం దుస్తులు కొంటాము, ఇల్లు, కార్లు, ఎలక్ట్రానిక్స్, అవి ఇవి అనేమిటి ఇలా ఎన్నెన్నో కొంటాము. ఇప్పుడు మనం తాజాగా వచ్చిన స్మార్ట్ ఫోన్తో తీరిక లేకుండా ఉన్న, బిల్లులు చెల్లించడాన్ని గురించి కలవరపడుతూ ఉన్నా అది ఏ బిందువు దగ్గరికి అలల్లా ప్రవహించే సంస్కార ప్రకంపనాలను సృష్టిస్తుంది. కానీ ధ్యానంతో మన బాహ్యమైన భౌతిక దృష్టి పూర్తిగా కాదు, కానీ అవసరమైనంత మేరకు లోపలికి మళ్లించబడుతుంది. ఫలితంగా మనకు సంతృప్తిని వెలుపల పొందడానికి ప్రయత్నించవలసిన అవసరం ఇక ఎంతమాత్రమూ ఉండదు. దానిని మనం మనలోనే కనుగొన్నాము. ఇప్పుడు మనం మన సమస్యలను గురించి కూడా అంతగా కలవరపడలేదు. మన దృక్పథం విస్తరిస్తుంది చూసావా అని దాజీ చెప్పారు. అయితే మన ప్రార్థనలు ఇక ఎంత మాత్రమూ తమ బాహ్య ప్రవృత్తిని ప్రదర్శించవన్నమాట అన్నాను. నిజమే, ధ్యానం మనలో పూర్తిగా పరివర్తన తెస్తుంది. ఈ మార్పు ఎన్నో రకాలుగా వ్యక్తమవుతుంది. 2వ రకానికి చెందిన కోరిక లైంగిక సంతృప్తి. దీనినే కామం అని అంటారు. కామవాంఛ వలన ఏర్పడే ముద్రలు బిందువు మీద పేరుకుపోతాయి. తద్వారా వ్యామోహాన్ని కలిగిస్తాయి. ప్రతి మతంలోనూ బ్రహ్మచర్యాన్ని పాటించే సంప్రదాయం ఒకటి కనిపిస్తుంది. కామపరమైన కోరికలను మనం నివారించాలా? ఉదాహరణకు, లైంగిక కార్యాన్ని కేవలం సంతానోత్పత్తికే పరిమితం చేయమని మీరు చెబుతారా? మీకు ఒక సంఘటన చెబుతాను, వినండి. ఒకసారి నేను ఉత్తర భారతదేశంలో ప్రయాణిస్తూ ఉన్నాను. ఒక పెద్దాయన నన్ను చూడడానికి వచ్చాడు. అతడిని ఒక ప్రశ్న వేధిస్తూ ఉంది. నేను లైంగిక చర్యలో పాల్గొన్న ప్రతిసారి ఆ తర్వాత నేనేదో తప్పు చేశానన్న భావన నాకు ఎందుకు కలుగుతూ ఉంది అని అడిగాడు. ఎందుకంటే ఎప్పుడు నిన్ను నువ్వు సంతృప్తి పరుచుకుంటున్నావు. ఎదుటి వ్యక్తిని గురించి ఎన్నడూ ఒక్కసారి కూడా ఆలోచించలేదు కాబట్టి అని చెప్పాను. చూశారా, మనం స్వార్థంతో ఉన్నప్పుడు మాత్రమే
తప్పు చేశామన్న భావన మనకు కలుగుతుంది. ఆ స్వార్థపరతత్వం స్వార్థపరత్వం దేన్ని గురించి అనేది ముఖ్యం కాదు. అది శృంగారం కావచ్చు, లేదా వేరే ఏదైనా కావచ్చు. ఉదాహరణకు న్యూయార్క్ సిటీ సబ్వేనే తీసుకుంటే, సీటు కోసం ఒక ముసలాయనను తోసుకుని ముందుకు దూసుకు వెళితే అది మీకు మంచి పనిగా అనిపిస్తుందా? మీలో స్వార్థం ఎప్పుడు ప్రబలంగా ఉంటే, ఎప్పుడు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే అప్పుడు మీకు అపరాధ భావన కలుగుతుంది. కానీ దీనికి వ్యతిరేకంగా జరిగితే, మీ వైఖరి నిస్వార్థమైనదిగా ఉంటే అప్పుడు మీ హృదయంలో ఏదో తెలియని ఆనందం ఉప్పొంగుతూ ఉంటుంది. పరోపకార నైజం సహజమే. తోడేలు వస్తున్నదని గొర్రెను హెచ్చరిస్తూ కుక్క మొరిగినప్పుడు అది ఒక పరోపకార చర్య కాదా? ఇతరుల బలహీనతను అలుసుగా తీసుకోవడం వలన, తన సుఖం కోసం మరో వ్యక్తిని గురి చేయడం వలన తప్పు చేసిన భావన కలుగుతుంది. మీకు ఇష్టమైతే ఈ పరిస్థితిని దేవతామూర్తిని ప్రేమతో ఆరాధించే ఒక భక్తునితో పోల్చి చూడండి. ప్రేమ కేవలం ఒక వస్తువును ఆరాధ్యనీయమైన దేవతలా మార్చగలదు. ఒక వస్తువును దేవతలా మార్చవచ్చు, లేదా ఒక దేవతను వస్తువులా మార్చవచ్చు. అది మన ఇష్టం. ఒకటి స్వార్థరహితం, వేరొకటి స్వార్థపూరితం. ఒకటి గౌరవప్రదమైనది, మరొకటి అపరాధ భావనకు దారితీసేది. పరివర్తన యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నావా? కేవలం ఇతరులను గౌరవించడం ద్వారానే మనం కూడా గౌరవాన్ని పొందుతాము. మరో వ్యక్తిని చులకన చేయడం అంటే తనను తాను చులకన చేసుకోవడమే. ఎదుటి వ్యక్తిని గౌరవిస్తే దాని అర్థం గౌరవించబడేందుకు నువ్వు వారికి సహాయం చేస్తున్నట్లు కాదు. దాని అర్థం నువ్వు వారిలో ఉన్న సహజమైన ఉత్తమ గుణాన్ని గుర్తించి దానిని గౌరవిస్తున్నావన్నమాట. పరివర్తనం కోసం రాత్రనక పగలనక ప్రార్థించవచ్చు, కానీ ఇతరులను గౌరవంతో, పవిత్ర భావంతో సమీపించినంత వరకు అది సంభవించదు. కామం వలన వచ్చే కోరికల అంతిమ ఫలితం ఒక మోహావేశం లేదా తీవ్రమైన వ్యామోహం అని మీరు చెప్పారు. మరి ఈ వ్యామోహం అంటే ఏమిటి అని అడిగాను. ఒక విషయం నుంచి దృష్టి మరల్చలేని స్థితి. మనం వ్యామోహం, కరుణ అనే ఈ రెండు పదాల మధ్య తేడాను పోల్చి చూద్దాం. వ్యామోహంలో మీ కోరిక ఎవరి మీదనైతే ఉందో ఆ వ్యక్తిని పొందడం మీదనే మీ దృష్టిని నిలిపి ఉంచుతారు. ఎదుటి వ్యక్తి మనోభావాల మీద కంటే మీరు మీ తృప్తిని గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. కరుణ విషయానికి వస్తే ఎదుటి వ్యక్తి కోసం మిమ్మల్ని మీరు త్యాగం చేసుకుంటారు. వ్యామోహం వలన అపరాధ భావన కలుగుతుంది, కానీ కరుణలో మీరు గౌరవాన్ని పొందుతారు. మీరు ఆనందంగా ఉంటారు. కృపను ఎలా ఆకర్షించాలో మీకు తెలుసా? ఆనందంగా ఉండు. కావలసింది అదే. కృప దేనిని సాధించగలదు? ఒక చిన్న కృపావర్షం చాలు. అది 1000 ప్రాణాహుతి యోగశక్తి ప్రసారాలు సాధించలేని దానిని, 1000 ఆశీస్సులు కూడా ఎన్నడూ పొందలేని దానిని సాధించగలదు. అందుకని కరుణను కలిగి ఉండు. నువ్వు ఆనందంగా ఉంటావు. ఆనందంగా ఉండు. కృప నీ మీద కుండపోతగా వర్షిస్తుంది. నువ్వు ప్రేమిస్తున్నప్పుడు, శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు, ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉన్నప్పుడు వారి నుండి నువ్వు దేనిని పొందేందుకు ప్రయత్నించడం లేదు. నీవు ఇతరులను మోసగించవు. తాము అసంపూర్ణంగా ఉన్నామని అనుకున్న కారణం వల్లనే చాలామంది వేరొకరి నుండి స్వీకరించడానికి ఇష్టపడతారు. కానీ ఎంత తీసుకున్నా వారు ఎన్నడూ సంపూర్ణులు కారు. ఇవ్వడం ద్వారానే సంపూర్ణత లభిస్తుంది. నిజమైన ఏకైక కానుక తనను తాను ఇచ్చుకోవడమే. కాబట్టి మిమ్మల్ని మీరు ఇవ్వండి. అప్పుడు మీరు ఇవ్వగలిగిన దానికంటే ఎంతో ఎక్కువగా మీరు తీసుకుంటున్నారని మీకు తెలుస్తుంది. దీనినంతా తిరిగి ఎలా ఇవ్వాలి అని మీరు ఆశ్చర్యపోతారు. మీ వల్ల కాదు. మీరు కేవలం ఇవ్వడాన్ని కొనసాగించగలరు అంతే. ఏమైనప్పటికీ హృదయ ఔదార్యము అంటే ఇవ్వడం మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేయడం మాత్రమే కాదు, ఎలాంటి ప్రతీకార భావాలు లేకుండా ఇతరుల అభిప్రాయాలను, వ్యత్యాసాలను, భేదాలను అంగీకరించడమే నిజమైన ఔదార్యం. ఇది మనలను
ధర్మానికి తీసుకువస్తుంది. ఇది కామం, కోరిక తరువాత వచ్చేది. వాస్తవానికి కోరికతో ధర్మానికి ఏ సంబంధము ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ధర్మానికి నిలబెట్టేది అనేది నిజమైన అర్థం. దేనిని నిలబెడుతుంది? ధర్మాన్ని నిలబెడుతుంది. దానిని నిలబెట్టవలసింది మనమే. ధర్మమును కోరడం బలహీనత. ధర్మం కోసం ప్రార్థించడం వేరొకరి ఇంటిని నువ్వు దోచుకోకూడదని ప్రార్థించడం లాంటిది. ఇది సులభం. దాన్ని చేయకుండా ఉంటే చాలు. నీ జీవితంలో ధర్మం ఉండాలని కోరుకుంటే దాన్ని నిలబెట్టే మొదటి వ్యక్తివి నువ్వే కావాలి. మీరు కాకపోతే ఇంకెవరు నిలబెడతారు? కాబట్టి ధర్మాన్ని కోరుకోవడం వలన ఉపయోగం లేదు. దాని స్వరూపం నువ్వే అవ్వాలి. అందరినీ ప్రేమించండి, ఎవ్వరినీ బాధించకండి అనేది ధర్మం యొక్క ఆదేశం. అది హృదయం యొక్క నిజ స్వభావం కూడా. ధర్మాన్ని గురించి హృదయానుగతమైన అవగాహనను మనం పెంపొందించుకోవాలి. చాలా తరచుగా మన ఆలోచనలు, ఆదర్శాలలో ధర్మం లోతుగా వ్రేలూనుకుంది. హృదయం యొక్క స్వభావం విశ్వజనీయం, కానీ ఆదర్శాలు పరిమితం. అవి మన సంస్కృతుల, మన మతాల, ఇంకా ఎన్నో ఇతర అంశాల ఫలితం. ఈ విభిన్న ఆలోచనల వలన వ్యత్యాసాలు, అయిష్టతలు, చివరికి ద్వేషం కూడా తలెత్తుతుంది. అటువంటి ముద్రలు సీబిందు మీద పట్టు సాధించి అక్కడ దురభిమానంగా ఘనీభవిస్తాయి. అదే ఆధ్యాత్మిక తత్వానికి శత్రువు అని బాబూజీ వర్ణించారు. భారతీయ సాంప్రదాయంలో ధర్మం తీవ్రంగా పతనమైనప్పుడు ధర్మ పునరుద్ధరణకు, ధర్మ పరిరక్షణకు దివ్య పురుషుల అవతార ఋషుల్లా భూమిపై అవతరిస్తారు. నిజంగా అటువంటి అవతరణ అవసరమా? ధర్మ పునరుద్ధరణ అనేది ఎప్పుడు వేరొకరి భుజాల మీద మనం మోపే భారమే. భగవంతుడు కిందకి దిగి రావాలని ఆశించకుండా మన వంతుగా ధర్మాన్ని నిలబెట్టడానికి మనం చేయవలసింది చేసి ఉంటే, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించి ఉంటే ఆయనకు ఎంతో కష్టాన్ని తప్పించి ఉండేవాళ్ళం. మనం ధర్మాన్ని పరిరక్షించకపోతే మనం శిక్షించబడినట్లు కాదు, మనలను మనమే శిక్షించుకుంటాము. తప్పు చేశామన్న అపరాధ భావన యొక్క భారాన్ని మనమే భరిస్తాము. అపరాధ భావనకు మానవ శరీరంలో ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది. దానిని గురించి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. అది డి బిందువుకు దిగి అక్కడ మనల్ని మరింత క్రిందకి లాగుతుంది. మన హృదయాలు మూసుకుపోతాయి. మన ఆధ్యాత్మిక విస్తరణ స్తంభించిపోతుంది. కాబట్టి మనలో అపరాధ భావన కలిగించే దేన్నైనా చేయడం మానుకోవాలి. బయట నుండి నియంత్రించే నైతిక అధికారం ఏదీ ఉండదు. అంతరాత్మ ఒక్కటే నిజమైన న్యాయమూర్తి. కానీ మన అంతరాత్మ బయట ఉండే న్యాయమూర్తి కంటే కూడా ఎక్కువ కఠినంగా ఉంటుంది. దానికి అత్యంత తీవ్రంగా మనల్ని శిక్షించే అధికారం కూడా ఉంది.